ఇలా కర్ణాటక కన్నా ఎక్కువ, మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ. ఒకనాడు వలసవాదులు వచ్చి అక్కడ ఎకరం అమ్మి ఇక్కడ 4 ఎకరాలు 3 ఎకరాలు కొన్నారు. ఆ రోజు మనం బాధపడ్డాం. ఇవాళ తెలంగాణలో 1 ఎకరం అమ్మితే వేరే రాష్ట్రాలలో 3 ఎకరాలు 4 ఎకరాలు మన రైతులు కొంటా ఉన్నారు. ఇది మనందరికీ కూడా గర్వకారణం. తెలంగాణ ఇప్పుడిప్పుడే తేరుకుంటా ఉన్నది. ఒకప్పుడు ఆంధ్రాలో భూములమ్మి తెలంగాణలో భూములు కొనేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో భూములు ఆకాశంలోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే అక్కడ చేసిన అభివృద్ధి కారణం. ఒకప్పుడు హైదరాబాద్ లో ₹1,00,000 కూడా ఎకరం అమ్మేది కాదు, 20,000 30,000 అమ్మేది. ఈ రోజు అలాంటి భూమి బంగారైపోయి 50 కోట్లు 100 కోట్లు ఎకరా అమ్మతా ఉందంటే దానికి కారణం ఏంటి? రైతుల్లో మీకు ఆలోచన రావడం లేదు. హైదరాబాద్ వల్ల తెలంగాణలో మారుమూల ప్రాంతానికి పోయినా ఎకరా 50